ఓం శ్రీ గురుభ్యో నమ పరమగురుభ్యో నమ శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమ నరసింహోఖిలజ్ఞానమతధ్వాంత దివాకర జయత్యమిత సజ్ఞాన సుఖశక్తిపయోనిధి కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వెంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః వ్యాసాయ భవనాశాయ శ్రీశాయ గుణరాశరే హృద్యాయ శుద్ధవిద్యాయ మధ్వాయ చ నమో నమః నౌమిన్యాయ సుధాదికర్జర మునీన్ శ్రీపాదరాట్ సన్మణీన్ వ్యాసార్యాన్ వివిధాగమబ్ధివిహరాన్ శ్రీవాదిరాజానపి వందే హంసవరాన్ రఘుత్తమ గురూన్ వైదగ్ధ్యవారాం నిధీన్ శ్రీ సత్యవ్రత రాఘవేంద్ర మునిపాన్ సద్బోధ సధ్యానపాన్ సత్యాభిజ్ఞకరాబ్జోత్థాన్ పంచాశద్వర్షపూజకాన్ సత్యప్రమోదతీర్థార్యాన్ నౌమిన్యార్య సుధారతాన్ బంధుస్త్వం గురురిష్టదైవతమితి త్వత్పాదపంకేరుహం ప్రాప్తం మాం పరిపాలరేతి సతతం యాచే నిబద్ధాంజలిః చిత్తం మద్గుణదోషచింతన విధౌ నూనం మనాంగ్మా కృథాః శ్రీ సత్యాత్మగురో త్వదంఘ్రయుగలం హిత్వా న మే సద్గతిః విద్యాపీఠ విధాతారం విద్యావారిధి చందిరం విద్యార్థివత్సలం వందే మహామహిమ సద్గురుం నారాయణం సురగురుం జగదేకనాథం భక్తప్రియం సకలలోక నమస్కృతం చ త్రైగుణ్యవర్జితమజం విభుమాద్యమీశం వందే భవఘ్నం అమరాసురసిద్ధవంద్యం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జరముదీరయేత్ నారాయణాయ పరిపూర్ణగుణర్ణవాయ విశ్వోదర స్థితిలయోన్నియతిప్రదాయ జ్ఞానప్రదాయ విబుధాసుర సౌఖ్యదుఃఖ సత్కారణాయ వితతాయ నమో నమస్తే స్వస్త్యస్తు హరి ఓం హరి ఓం హరి ఓం. పాండవులకు కౌరవులకు యుద్ధం ప్రారంభమయ్యింది. ప్రారంభంలో భీమసేన దేవుల వారు మృదువుగా యుద్ధం చేయడం ప్రారంభించారు. సావకాశంగా యుద్ధం చేయడం ప్రారంభించారు. దాన్ని అలుసుగా తీసుకున్నారు కౌరవులు. బెదిరిపోయాడు, భయపడిపోయాడు భీమసేన దేవుల వారు అనుకున్నారు. కనుక ఇదే సమయం, ఇదే అదను అనుకున్నారు. అనుకుని శరవృష్టిని భీమసేన దేవులి వారిపైన కురిపించడం ప్రారంభించారు. అభిమన్యు మొదలైన వారందరూ కూడా దీన్ని చూశారు. ఇదేంటి ఇలాంటి పరాక్రమవంతుడు భీమసేన దేవుడు, కానీ ధార్తరాష్ట్రులు శరవృష్టిని కురిపిస్తూ ఉన్నా కూడా ఆ శరవృష్టిని స్వాగతిస్తూ ఉన్నారే తప్ప నివారించడం లేదు, ఎందుకని అని వారికి సందేహం కలిగింది. కాస్త సందేహం కలిగి భీమసేన దేవుల వారికి ఏమవుతుందో ఏమో, పెదనాన్నకు ఏమవుతుందో ఏమో అనే భావనతో, భయంతో వారందరూ కూడా భీమసేన దేవుల వారిని సంరక్షించడానికని వారి చుట్టుముట్టూ చేరారు. కానీ ఏం జరిగిందంటే, ఎవరిని సంరక్షించడానికని అభిమన్యు మొదలైన వారు వచ్చారో వారిని పీడించసాగారు కౌరవులందరూ కూడా. భీమసేన దేవుల వారి బలం ఇప్పుడు మనకు దృగ్గోచరమవుతూ ఉంది. దాన్ని గమనించారు భీమసేన దేవుల వారు. తన పైన ఎంత శరవృష్టిని కురిపించినా ఆ శరవృష్టిని సహించగల సామర్థ్యం భీమసేన దేవుల వారికి ఉంది కనుక మొట్టమొదట వారు మృదువుగా యుద్ధం చేయనారంభించారు. శరవృష్టిని కురిపిస్తూ ఉన్నా కూడా ప్రతిగా వీరు యుద్ధం చేయడం లేదు. ఎందుకని ఆ వేగాన్ని సహించగల సామర్థ్యం భీమసేన దేవుల వారికి ఉంది కనుక. భగవంతుని అనుగ్రహం వల్ల అలాంటి బలం, అలాంటి సామర్థ్యం భీమసేన దేవుల వారికి ఉంది. భగవంతునికి తురాషాట్ అని పిలుస్తారు. బ్రహ్మసూత్ర భాష్యం 3వ అధ్యాయంలో చాలా చక్కగా ఆ విషయాన్ని మనకు చెప్పారు. భగవంతుణ్ణి తురాషాట్ అని ఉపనిషత్తు పిలుస్తుంది. ఏంటి తురాషాట్ అంటే ఏంటి అంటే, తుర అంటే వేగమని అర్థం. ఆ వేగాన్ని షాట్ అంటే సహించగలిగిన సామర్థ్యం భగవంతునికి ఉంది. ఎవరి వేగాన్ని సహించుకోగల సామర్థ్యం భగవంతునికి ఉంది అంటే, వైరి శత్రువుల యొక్క వేగాన్ని సహించగల సామర్థ్యం భగవంతునికి ఉంది అని చాలా చక్కగా
ఓ శృతిని ఉదాహరించి ఆచార్యుల వారు భగవంతుని సామర్థ్యాన్ని పొగిడారు. అలాగే అలాంటి తురాషాట్ అయిన ఆ భగవంతుని అనుగ్రహం వల్ల శత్రువుల వేగాన్ని సహించగల సామర్థ్యం భీమసేన దేవుల వారికుంది. అయినా కూడా మృదువుగా యుద్ధం చేస్తూ ఉన్నారు. దాన్ని తెలుసుకోలేకపోయారు అభిమన్యు మొదలైన వారందరూ కూడా. ఏదో మా పెదనాన్న ఓడిపోతూ ఉన్నాడు అనుకున్నారు. సంరక్షించడానికొనొచ్చారు. ఆ సందర్భంలో కౌరవులు ఆ అభిమన్యు మొదలైన వారిని పీడించసాగారు. కౌరవుల ఆ వేగాన్ని, శత్రువుల వేగాన్ని సహించగల సామర్థ్యం అభిమన్యు మొదలైన వారికి లేదు. కనుక అప్పుడు భీమసేన దేవుల వారు నిలబడ్డారు. నిలబడి ఆ ధర్తరాష్ట్రులతో ఘనఘోరమైన యుద్ధాన్ని ప్రారంభించారు. రరక్షతాన్ వాయుసుత విసృజన్ శరసంచయాన్ని, శరసృష్టిని ధర్తరాష్ట్రులపైన విసురుతూ తన వారిని భీమసేన దేవుల వారు సంరక్షించుకున్నారు. తరువాత భీమసేన దేవుల వారి శరవృష్టిని సహించడం సాధ్యం కాలేదు కౌరవులకు. సాధ్యం కాక చిన్న భిన్నమై వారందరూ కూడా ఓడిపోతూ ఉన్నారు, పరిగెత్తుకొని వెళుతూ ఉన్నారు. ఆ సందర్భంలో భీష్మాచార్యుల వారు వచ్చి ఆ ధర్తరాష్ట్రుల్ని సంరక్షిస్తూ ఉన్నాడు. ఇప్పుడు కౌరవుల్లో పాండవుల్లో ద్వంద్వ యుద్ధం ప్రారంభమయ్యింది. పరస్పరం గెలవాలి అనే ఉద్దేశ్యంతో ద్వంద్వ యుద్ధం చేయనారంభించారు. ద్రోణాచార్యుల వారు, ధృష్టద్యుమ్న, సాత్యకి, కృతవర్మ మొదలైన వీరులందరూ కూడా ద్వంద్వ యుద్ధాన్ని ప్రారంభించారు. అలాగే దుశ్శాసన, సహదేవ, నకుల, వికరణ, ఉపపాండవులు, దుర్ముఖ మొదలైన దైత్యులు వీరికి కూడా ద్వంద్వ యుద్ధం ప్రారంభమయ్యింది. ఈ పరస్పర ద్వంద్వ యుద్ధం ప్రారంభమైంది కదండి. ఈ ద్వంద్వ యుద్ధంలో సాత్యకి తప్ప మిగిలిన వారందరూ కూడా ఓడిపోయారు. పాండవ పక్షంలో ఉన్న వారందరూ కూడా ఓడిపోయారు. ఎవరైతే ద్వంద్వ యుద్ధాన్ని ప్రారంభించారో వారందరూ కూడా ఓడిపోయారు. సాత్యకి, కృతవర్మ వీరిరువురు ద్వంద్వ యుద్ధం చేస్తూ ఉన్నారు. కృతవర్మను గెలిచాడు. అక్కడ సాత్యకి మహాబలవంతుడు తను, పరాక్రమవంతుడు తను, కృష్ణుని శిష్యుడు తను కనుక ఆ కృతవర్మను ఎదురించి తను గెలవగలిగాడు. ఆ తరువాత భీష్మద్రోణ ముఖైర్భగదత్తాదిభిస్తత విద్రావ్యమానం సబలం స్థాపయామాస. మారుతి, భీష్మాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు, భగదత్త మొదలైన అతిరథ మహారథులందరూ కూడా శస్త్రవృష్టిని కురిపిస్తూ ఉంటే పాండవ సైన్యం పరిగెత్తనారంభించింది. మళ్ళీ భీమసేన దేవుల వారు వారినందరికీ ఉపదేశించారు. ఉపదేశించి వారిలో ధైర్యం నూరిపోసి మళ్ళీ యుద్ధం చేయాలి అని ఉపదేశించి వారితో యుద్ధం చేయిస్తూ ఉన్నారు భీమసేన దేవుల వారు. ఎలా? మాటలతో చెప్పడం మాత్రమే కాదు, స్వయంగా భీమసేన దేవుల వారు ద్రోణాచార్యుల వారిని, భగదత్తుణ్ణి, అలాగే కృపాచార్యుల వారిని, దుర్యోధన వీరందరినీ కూడా కేవలం బాహుబలంతోనే వారిని ఎదుర్కొని వారిని గెలిచారు భీమసేన దేవుల వారు. భీమసేన దేవుల వారి అలాంటి అద్భుతమైన పరాక్రమాన్ని గమనించిన తరువాత పాండవ సైన్యంలో ఎవరైతే పరిగెత్తుకొని వెళుతూ ఉన్నారో, ఇలాంటి మహారథి మాకు అండగా ఉండగా, ఇలాంటి బలవంతుడు మాకు తోడుగా ఉండగా, ఇలాంటి మహానుభావుడు ఏ ఆయుధం లేకుండా యుద్ధం చేసి గెలవగల సమర్థుడు మాతో ఉండగా, మా సైన్యంలో ఉండగా మేమెందుకు వెనక్కి తిరిగి వెళ్ళాలి, మేమెందుకు తిరుగుముఖం పట్టాలి అనే ఉత్సాహంతో పాండవ సైన్యమంతా కూడా మళ్ళీ యుద్ధం చేయడం ప్రారంభించింది. ఆ సందర్భంలో మద్రరాజు ఉత్తర కుమారుణ్ణి సంహరించాడు. భీష్మ మరియు భూరిశ్రవ, అర్జున మరియు అభిమన్యు వీరిరువురు, భీష్మ భూరిశ్రవ వీరిరువురిని ఎదురిస్తూ ఉన్నారు. భీష్మాచార్యుల వారి అతి విచిత్రమైన పరాక్రమాన్ని చూపించడం ప్రారంభించారు. అభిమన్యు భీష్మాచార్యుల వారితో యుద్ధం చేయడానికి వస్తే ఆ అభిమన్యువును అతిక్రమించి భీష్మాచార్యుల వారు అర్జునుడు చూస్తూ ఉండగానే పాంచాల సైన్యాన్ని సంహరించడం ప్రారంభించారు. పాంచాల సైన్యమంతా భీష్మాచార్యుల వారి యుద్ధ ధాటిని తట్టుకోలేక తిరుగుముఖం పడుతూ ఉన్నారు. ఇలా తమ సైన్యం, పాండవ సైన్యం ఓడిపోతూ ఉంది.
దీన్ని కళ్ళారా ధర్మరాజు చూస్తూ ఉన్నాడు. ఏం చేయాలి? నా వారిని బ్రతికించుకోవాలి. నాకు సామర్థ్యం లేదు. అర్జునుడా యుద్ధం చేయడం లేదు. కనుక మొదటి రోజు యుద్ధం ఇక్కడికి సమాప్తమయ్యింది అని ఆ యుద్ధాన్ని విరమించాడు ధర్మరాజు. అందరూ వారి వారి శిబిరానికి వెళ్ళారు. వెళ్ళిన తరువాత ధర్మరాజు అర్జునుడిని నిందించాడు. సరే, మీ ఉపదేశం వల్లనే కదా నేను యుద్ధం ప్రారంభించింది. అర్జున, నువ్వే కదా యుద్ధానికి సిద్ధమయ్యావు. ఇంద్రలోకానికి వెళ్ళావు. పాశుపతాస్త్రాన్ని సంపాదించుకున్నావు రుద్రదేవుల వారితో. ఇలా యుద్ధం చేయడం కోసం, యుద్ధంలో గెలుపును సంపాదించడం కోసం ఎన్నెన్ని కసరత్తు నువ్వు చేశావు, ఎన్నెన్ని ప్రయత్నాలు నువ్వు చేశావు. కానీ ఇప్పుడేంటి యుద్ధం చేయడం లేదు అని అర్జునుణ్ణి నిందించసాగాడు ధర్మరాజు. ఆ సందర్భంలో కృష్ణుడు కూడా అర్జునునికి బోధించాడు. అదేంటి అర్జున, నీకు గీతోపదేశం చేశానే, యుద్ధం అనేది విహితమైన కర్మ అని చెప్పానే, దీనివల్ల ఎంత పుణ్యమో బోధించానే, అయినా కూడా యుద్ధం చేయడం లేదు కదా అర్జున నువ్వు. రేపటి నుంచి సరిగ్గా యుద్ధం చేయడం ప్రారంభించాలి అని కృష్ణ, భీమ మొదలైన వారందరూ కూడా అర్జునునికి ఉపదేశించారు. రెండవ రోజు యుద్ధం ప్రారంభమయ్యింది. ఆ రెండవ రోజు యుద్ధంలోనే కొన్ని విషయాలను ఆచార్యుల వారు చెబుతారు. మొత్తానికి భీష్మాచార్యుల వారు 10 రోజుల వరకు సేనాధిపతులై ఉన్నారు. 10 రోజుల వరకు యుద్ధం చేశారు. వారు ఎలాంటి యుద్ధం చేశారంటే, భీష్మాచార్యులు చేసిన విధంగా మరెవరూ కూడా యుద్ధం చేయలేకపోయారు. అంత ఘోరమైన యుద్ధాన్ని భీష్మాచార్యుల వారు చేశారు. ఆ సందర్భంలో మరో విచిత్రమైన సంఘటన జరిగింది. అతిరథులెవరు, మహారథులెవరు అని భీష్మాచార్యుల వారు చెబుతూ ఉన్నారు. ఎవరో అడిగారు అలాంటి వారు, కర్ణుడు ఎలాంటివాడు, అతిరథుడా మహారథుడా అని అడగ్గా భీష్మాచార్యుల వారు చెప్పారు, తనెక్కడి అతిరథుడు, తనెక్కడ మహారథికుడు, తను అర్ధరథికుడు అని భీష్మాచార్యుల వారు చెప్పారు. దాన్ని కర్ణుడు విన్నాడు. తాపమయ్యింది, కోపంతో చెలరేగిపోయాడు. చూడండి, తన మైత్రి ఎలాంటిదో ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కృష్ణుడు కర్ణుని దగ్గరికి వెళ్ళి, కర్ణ, నువ్వు పాండవుడివి, పాండవ పక్షంలో నువ్వు చేరిపో, ఆ సామ్రాజ్యాన్ని నువ్వే దక్కించుకో అని కృష్ణుడు చెప్పాడు. వినలేదు. తల్లి కుంతీదేవి కర్ణుని దగ్గరికి వెళ్ళింది. నాన్న, కర్ణ, తల్లి ఎంత ప్రేమతో మాటలాడిందో, పాండవ పక్షంలో చేరుకోవు అని అంటే, అమ్మ నిజమే, నేను నీ కొడుకును, నేను అంగీకరిస్తూ ఉన్నాను. అయినా కూడా నన్ను పోషించిన వాడు ఎవరు? నన్ను పోషించింది ఎవరు? దుర్యోధనుడు కదా. కనుక నేను దుర్యోధనుని పక్షాన ఉండి యుద్ధం చేస్తానే తప్ప పాండవుల పక్షంలో నేను చేరుకోను. నిజమే, దుర్యోధనుడు చేశాడు, కానీ భగవంతుడెంత చేశాడని దాన్ని ఆలోచించగలడా? తను ఆలోచించాడా? లేదే. దుర్యోధనుడేదో బయటి ఆ సంపదనిచ్చి తనను పోషించాడు గనుక దుర్యోధనునికి కృతజ్ఞుడై ఉండాలి అని తననుకున్నాడు. కానీ పదే పదే మనల్ని సంరక్షించేవారెవరు? భగవంతుడు కదా. ఆ భగవంతుడు ఏ పక్షంలో ఉన్నాడో ఆ పక్షంలో చేరాల్సింది మన కనీస కర్తవ్యం కదా. ఆలోచించగలిగాడా? లేదు. సరే, దుర్యోధనుడు పోషించాడు, తన పక్షాన ఉండాలి, తన పక్షాన ఉండి యుద్ధం చేయాలి. ఏం జరిగినా ఆ దుర్యోధనునికి అనుకూలంగానే తనుండాలి. అవునా? ఇది కదా మైత్రి అంటే, ఇది కదా సౌహార్దం అంటే. అలా చేయగలిగాడా? లేదే. భీష్మాచార్యుల వారు అర్ధరథికుడు అని తననన్నందువలన కర్ణుడేం చేశాడు? భీష్మాచార్యుల వారు ఎన్ని రోజుల వరకు సేనాధిపతిగా ఉంటారో అన్ని రోజుల వరకు నేను యుద్ధరంగంలో ప్రవేశించను, యుద్ధ భూమిలో ప్రవేశించను అని ప్రతిజ్ఞ చేశాడు కర్ణుడు. దుర్యోధనుని పైన ప్రేమ ఇది లేదే. మైత్రి అంటే ఇలాగే ఉంటుందా? సౌహార్దం అంటే ఇలా ఉంటుందా? ఎవరేమన్నా నా మిత్రునికి నేను సహాయం చేయాలి, అదే కదా భావన ఉండాల్సింది. ఇదే కదా స్థిరమైన సౌహార్దం అంటే. అలాంటి స్థిరమైన సౌహార్దాన్ని కర్ణుడు చూపించగలిగాడా? లేదే. నిజమైన స్నేహం కాదు కర్ణునిది. ఏదో నేను
నేనిచ్చిందెంత, తనిచ్చిందెంత, దానికి తగినంతగా నేనివ్వాల్సిందెంత అని ఆలోచించాడే తప్ప, తనిచ్చిన దానికి అంతకన్నా అధికంగా నేనివ్వాలి అని ఆలోచించగలిగినట్లయితే, ఈ 10 రోజులు కూడా యుద్ధం చేసేవాడు కర్ణుడు. కానీ అలా చేయలేకపోయాడు. ఎందుకంటే, అప్పుడు దుర్యోధనుని కన్నా తనే ఎక్కువయ్యాడు తనకు. తన కోసం దుర్యోధనుని పైని మైత్రిని కూడా, సౌహార్దాన్ని కూడా, ప్రేమను, స్నేహాన్ని కూడా వదులుకోగలిగాడు. 10 రోజుల వరకు యుద్ధం జరుగుతూ ఉంది. అక్కడ దుర్యోధనునికేం జరుగుతూ ఉందో, దుర్యోధనుని తమ్ముళ్ళకేం జరుగుతూ ఉందో, కౌరవ సైన్యానికేం జరుగుతూ ఉందో, ఎంత బాధ కలుగుతూ ఉందో ఆలోచించగలిగాడా? ఎవరికెంత బాధ కలిగినా నాకేంటి, నా బాధను పట్టించుకునే వారెవరు అని తననుకున్నాడు. భీష్మాచార్యుల వారి ఒకే ఒక్క మాట, తన అర్ధరథికుడు. ఎంత అభిమానమో చూడండి మనిషికి. ఎంత స్వాభిమానమో చూడండి. మనిషికి ఉండాలి స్వాభిమానం. లేదని కాదు. కానీ ఇలాంటి స్వాభిమానం. సరే 10 రోజుల వరకు దుర్యోధనుడు, దుష్టుడు తన సంఘంలో తను ఉండలేకపోయాడు అనేది వాస్తవమైనా కూడా, కృష్ణుణ్ణి నిరాకరించాడు, కుంతిని నిరాకరించాడు, చివరికి తల్లిని నిరాకరించాడు, దైవాన్ని నిరాకరించాడు. అలాంటి వాడు స్నేహితుణ్ణి నిరాకరించలేడా? చూడండి ఎంత అద్భుతమైన ప్రసంగమో ఇది. దైవాన్ని నిరాకరించిన వాడు, తల్లిని నిరాకరించిన వాడు స్నేహితుణ్ణి నిరాకరించలేడా? ఆ ప్రసంగం కూడా వస్తుంది, వచ్చింది. నేను దుర్యోధనుని పక్షంలో ఉండి యుద్ధం చేయను అని తన్నాడు. యావత్ త్వం యోత్స్యసే తావత్ నయోత్స్యామీతి నిర్గతే వెళ్ళిపోయాడు. ఆ తరువాత కరణే యుతరథానాం స నిత్యశో వధమాహవే ప్రతిజజ్ఞే కరోత్తచ్చ పునశ్చాస్త్రవిదాంబర. ఆ తరువాత భీష్మాచార్యుల వారు ప్రతిజ్ఞ చేశారు. ఏమని అంటే, నేను ప్రతిరోజూ కూడా నేను ప్రతిరోజూ కూడా 10,000 రథికులను చంపుతాను, సంహరిస్తానని భీష్మాచార్యుల వారు ప్రతిజ్ఞ చేశారు. ప్రతిజ్ఞ చేయడం మాత్రమే కాదు, అలా చేశారు. ప్రతిరోజు రోజుకు కూడా 10,000 రథకుల్ని సంహరించసాగారు భీష్మాచార్యుల వారు. సుసమర్థావపి వధే. ఏంటి చూస్తూ ఊరుకున్నారా భీమసేన దేవుల వారు, అర్జునుడు? అవును, సమర్థులే. భీష్మాచార్యుల వారిని ఎదుర్కొనే సామర్థ్యం భీమసేన దేవుల వారికి, అర్జునునికి ఉంది. అయినా కూడా ఆ భీష్మాచార్యుల వారి పైన స్నేహం ఉంది కనుక యంత్రితవు, వారిని ఏం చేయలేకపోయారు. గౌరవంతో వారితో యుద్ధం చేయలేకపోయారు, వారిని ఎదురించలేకపోయారు భీమసేన దేవుల వారు మరియు అర్జునుడు. అక్కడ మళ్ళీ యుద్ధం, ద్వంద్వ యుద్ధం జరుగుతూ ఉంది, ఘనఘోరమైన యుద్ధం. ఆ యుద్ధాన్ని చూడడానికని బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆకాశంలో గుమిగూడారు. ఆకాశంలో నుండి దేవతలందరూ కూడా చూస్తూ ఉన్నారు. బ్రహ్మరుద్రాది దేవతలు, అలాగే గంధర్వులు, అప్సరా స్త్రీలు, అసురులు, వీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో దుర్యోధనుడు ఒక వ్యూహాన్ని పన్నాడు. అంటే సైన్యంలో ఎవరు ప్రవేశించకూడదు, శత్రువులు ప్రవేశించకూడదు. అలాంటి వ్యూహాన్ని, ప్రతివ్యూహాలను పన్నుతూ ఉన్నారు భీష్మాచార్యుల వారు మరియు ధృష్టద్యుమ్న. ఆ ధృష్టద్యుమ్నుడు భీష్మాచార్యుల వ్యూహానికి అనుగుణంగా ప్రతివ్యూహాన్ని పన్ని శత్రువులకు ఎవరికీ కూడా లొంగకుండా ఆ శత్రువుల్ని చీల్చి చెండాడుతూ, వారిని సంహరిస్తూ, వారిని గెలుస్తూ, ఓటమిని చూడకుండా ధృష్టద్యుమ్న తను యుద్ధం చేస్తూ ఉన్నాను. అనేక విధమైన యుద్ధాలను చేశాడు. 2 రోజుల యుద్ధం సమాప్తమయ్యింది. మూడవ రోజు యుద్ధం ప్రారంభమయ్యింది. ఆ 3వ రోజు కూడా ఇంకా భీష్మాచార్యుల వారి పైన గౌరవమే అర్జునునికి ఉంది. గీతను బోధించాడు కృష్ణుడు, ధర్మరాజు నిందించాడు, అప్పుడు కూడా కృష్ణుడు మళ్ళీ బోధించాడు, భీమసేనాదులు కూడా బోధించారు. ఇందరు బోధించినా కూడా ఇంకా ఘోరమైన యుద్ధాన్ని అర్జునుడు చేయడం లేదు. మృదువుగా, అతి మృదువుగా యుద్ధం చేస్తూ ఉన్నాడు. దాన్ని చూశాడు కృష్ణుడు. దాన్ని చూసి కృష్ణుడు నటించడం ప్రారంభించాడు. ఏం చేస్తే అర్జునుడు మళ్ళీ యుద్ధానికి సిద్ధమవుతాడు? కృష్ణుడు రథం నుండి కిందికి దిగాడు. కిందికి దిగి రథచక్రాన్ని తను ధరించాడు.
భీష్మునితో నువ్వు మృదువుగా యుద్ధం చేస్తూ ఉన్నావు. కానీ ఆ భీష్మాచార్యుల వారు ఎంత ఘోరంగా యుద్ధం చేస్తూ ఉన్నారు. దాన్ని గమనిస్తూ ఉన్నావా? అంత ఘోరంగా, అంత క్రూరంగా రోజు రోజుకు 10,000 రథికుల్ని భీష్మాచార్యుల వారు సంహరిస్తూ ఉంటే, దాన్ని చూస్తూ ఊరుకుంటూ ఉన్నావే. ఇప్పటికిప్పుడే భీష్మాచార్యుల వారిని నేను సంహరిస్తానని ప్రతిజ్ఞ చేసి, కృష్ణుడు చక్రాన్ని ధరించి భీష్మాచార్యుల వారిపైకి దండయాత్రకు వెళ్ళారు. భీష్మాచార్యుల వారు గమనించారు. ఇక్కడ చూడండి, ఇది నటన మాత్రమే. భగవంతుడు ప్రతిజ్ఞ చేశాడు, నేను ఆయుధాన్ని చేపట్టనని. భీష్మాచార్యుల వారు ప్రతిజ్ఞ చేశారు, భగవంతుని చేత ఆయుధాన్ని ధరింపజేస్తానని. తన ప్రతిజ్ఞ ఏముంది? భగవంతుని ప్రతిజ్ఞ. ఆ భగవంతుని ప్రతిజ్ఞ అసలు నిజమైన ప్రతిజ్ఞ కాదది. ఏం ప్రతిజ్ఞ చేయాలి భగవంతుడు? ఏ ప్రతిజ్ఞ చేయనవసరం లేదు భగవంతునికి. భక్తుల ప్రతిజ్ఞ, తన వాళ్ళ ప్రతిజ్ఞ, అదే నా ప్రతిజ్ఞ అనుకున్నాడు భగవంతుడు. నా ప్రతిజ్ఞ ఇది నిజం కావడం కాదు. నా భక్తుల సంకల్పం, నా భక్తుల ప్రతిజ్ఞ అది సత్యమవ్వాలి. అది నిజమవ్వాలి. ఇలాంటి నాథులు ఉంటారండి ప్రపంచంలో? తన పైకొస్తే తనెలా సురక్షితంగా ఉండాలో ఆలోచిస్తారే తప్ప, నా వాళ్ళను ఎలా రక్షించుకోవాలి అని ఆలోచించరే. అలాంటి వారు బంధువులా మాకు? అలాంటి వారు స్నేహితులా? కాదే. భగవంతుడు నిజంగా బంధువు మాకు. భగవంతుడే నిజంగా స్నేహితుడు మనకు. భీష్మాచార్యుల వారి ప్రతిజ్ఞ, ఆ ప్రతిజ్ఞ నిజం కావాలి. అపకీర్తి భీష్మాచార్యుల వారికి రాకూడదు. ఎంత కరుణామయుడో భగవంతుడు గమనించండి. నా చేత ఆయుధాన్ని ధరింపజేస్తానని తను ప్రతిజ్ఞ చేశాడే, ఆ ప్రతిజ్ఞ నుండి చ్యుతి కలగకూడదు, ప్రతిజ్ఞాభంగం కలగకూడదు అనే ఉద్దేశ్యంతో కృష్ణుడు ఆ ఆ ఆ రథచక్రాన్ని ధరించి భీష్మాచార్యుల వారిని సంహరించడానికని వెళితే, తేన స్తుతో గృహీతశ్చ ఫల్గునేన ప్రణమ్య చ. భీష్మాచార్యుల వారు చాలా చక్కగా ఆ భగవంతుని స్తోత్రం చేశారు. అర్జునుడు వడివడిగా రథం నుండి దిగి కృష్ణుని దగ్గరికి వెళ్ళి కృష్ణుని కాళ్ళు పట్టుకుని, నాథ కృష్ణ, ఇకపైన నేను మృదువుగా యుద్ధం చేయను, అతి తీవ్రంగా అతి తీక్ష్ణమైన యుద్ధాన్ని నేను చేస్తానని ప్రతిజ్ఞ చేసిన తరువాత మళ్ళీ కృష్ణుడు రథమెక్కాడు, శంఖాన్ని పూరించాడు. ఘోరమైన యుద్ధం ప్రారంభమయ్యింది. అప్పుడు అర్జునుడు తన పరాక్రమాన్ని చూపించాడు. తతో భీష్మోర్జునశ్చైవ శస్త్రాస్త్రైరభ్యవర్షతాం అయత్నేన జితశ్చైవ ఫల్గునేనాపగాసుతః. భీష్మార్జునుల యుద్ధం ప్రారంభమయ్యింది. ఏ ఆయాసం లేకుండా అనాయాసంగా అర్జునుడు భీష్మాచార్యుల వారిని గెలిచాడు. ఇది అర్జునుని పరాక్రమం. ఏదో భీష్మాచార్యుల వారిపైన గౌరవంతో మృదువుగా యుద్ధం చేశారే తప్ప ఇన్ని రోజుల వరకు, 3 రోజుల వరకు తన పరాక్రమాన్ని చూపించడం ప్రారంభించాడు. క్షణంలోనే భీష్మాచార్యుల వారిని గెలిచాడు. అప్పటికి 3వ రోజు యుద్ధం సమాప్తమవుతూ ఉంది. అయుతాని బహున్యాజౌ రథానాం నిజగాన చ జితాస్సేనాపహారంచ చక్రుః భీష్మముఖాస్తతః. భీష్మాచార్యుల వారు ఒక్కో రోజుకు 10,000 రథికుల్ని సంహరిస్తూ ఉంటే, అర్జునుడు ఒకే రోజులో అనేక వేల సైన్యాన్ని తను సంహరించాడు. అలా పాండవుల పైకయింది, చేతులు పైకయ్యాయి. పాండవులు గెలవనారంభించారు. ఆ పాండవుల గెలుపును సహించలేకపోయారు. ఎలా అర్జునుణ్ణి ఎదుర్కొనేది చింతామగ్నులయ్యారు. యుద్ధాన్ని నిర్బంధించడమే తప్ప, యుద్ధం నుండి విరమించుకోవడమే తప్ప మరో ఉపాయం లేదనుకున్నారు. అర్జునుని ఆ బాణాల వేడిని, ఆ వాడిని తట్టుకోగల సామర్థ్యం ఎవరికీ లేదు అనుకున్నారు. ఇక యుద్ధానికి విరమణ చెప్పారు భీష్మాదులందరూ కూడా. అలా 3వ రోజు యుద్ధం అక్కడికి సమాప్తమయ్యింది. 4వ రోజు యుద్ధం ప్రారంభమవుతోంది. కదాతిజగ్రగో భీమ భీష్మద్రోణౌ విసారథి క్రత్వా విద్రవ్యతానశ్వాన్ భిత్వా వ్యూహం వివేశ చ. 4వ రోజు భీష్మాచార్యుల వారు ఒక వ్యూహాన్ని పన్నారు. ఆ వ్యూహంలో భీమసేన దేవుల వారు ఎంత చక్కగా ప్రవేశించారో, ఎంత నిర్భయంగా ప్రవేశించారో ఆ యుద్ధంలో. మొట్టమొదట భీష్మ ద్రోణులను నిరాయుధుల్ని చేశారు. వారి సారథుల్ని చంపేశాడు.
వారి గుర్రాలేవైతే ఉన్నాయో గుర్రాలు పరిగెత్తేలా భీమసేన దేవుల వారు చేశారు. ఆ వ్యూహాన్ని భేదించారు. లోపలికి వెళ్ళిపోయారు భీమసేన దేవుల వారు. అలాంటి సందర్భంలో భీష్మ, ద్రోణాచార్యుల వారందరూ కూడా మళ్ళీ రథాలను సిద్ధం చేసుకుని, మళ్ళీ ఆయుధాలను సిద్ధం చేసుకుని, ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా భీమసేన దేవుల వారిని గెలవలేకపోయారు భీష్మ ద్రోణాదులందరూ కూడా. మళ్ళీ మళ్ళీ అనాయాసంగా భీష్మ ద్రోణాదులను గెలుస్తూనే ఉన్నారు భీమసేన దేవుల వారు. అలా భీష్మ ద్రోణాదులను గెలుస్తూ కౌరవుల్ని సంహరించారు భీమసేన దేవుల వారు. ఇది ఆశ్చర్యమనిపించింది అందరికీ కూడా. మొదటిసారి భీమసేన దేవుల వారు 25 కౌరవుల్ని సంహరించారు. పంచావింశద్ధతాస్తత్ర ధార్తరాష్ట్ర మహాబలాః. సామాన్యమైన వాళ్ళు కాదు వారందరూ కూడా, మహాబలవంతులు. మహాబలవంతులైన 25 కౌరవుల్ని భీమసేన దేవుల వారు అతి అనాయాసంగా సంహరించారు. భీష్మాచార్యుల వారు చూస్తూ ఉన్నారు, ద్రోణాచార్యుల వారు చూస్తూ ఉన్నారు, అశ్వత్థామాచార్యుల వారు చూస్తూ ఉన్నారు. ఏం చేయలేకపోయారు, వారిని కాపాడుకోలేకపోయారు. దుర్యోధనుడు స్వయం చూస్తూ ఉన్నాడు, ఎలా సంరక్షించుకోవాలి, సంరక్షించే నాథుడెవరు చూస్తూ ఉన్నాడే తప్ప, ఎదురు చూస్తూ ఉన్నాడే తప్ప ఎవరు ఏం చేయలేకపోయారు. ఇలా భీమసేన దేవుల వారు తమ పరాక్రమాన్ని చూపించి 25 కౌరవుల్ని సంహరించారు. ఆ తరువాత భగదత్త, అశ్వత్థామ, కృప, శల్య, దుర్యోధన మొదలైన వారందరూ కూడా భీమసేన దేవుల వారిపైన యుద్ధం చేయడానికి వచ్చారు. వారిని అందరినీ మళ్ళీ గెలిచాడు, వారిని అందరినీ ఓడించాడు. వారందరూ పరుగెత్తుకుని వెళ్ళారు. ఆ సందర్భంలో భీమసేన దేవుల వారు దుర్యోధనునితో యుద్ధం చేశారు. ఆ భీమసేన దేవుల వారి పరాక్రమాన్ని తట్టుకోలేక అక్కడికక్కడే దుర్యోధనుడు మూర్ఛితుడయ్యాడు, సొమ్మసిల్లిపోయాడు. తతోపహారం సైన్యశ్చ భీతాశ్చక్రుశ్చ కౌరవాహ. 4వ రోజు యుద్ధం జరుగుతూ ఉంది. కౌరవులందరూ భయభీతులయ్యారు. ఇక ఈరోజే దుర్యోధనుణ్ణి భీమసేన దేవుల వారు సంహరిస్తారో ఏమో, ఎలా మళ్ళీ పాండవుల్ని ఎదుర్కోవడం, యుద్ధ విరమణ మాత్రమే ఉపాయం. చూడండి, పాండవుల్ని ఎదుర్కోవాలంటే యుద్ధానికి విరమణ చెప్పాలే తప్ప, యుద్ధానికి స్వస్తి చెప్పాలే తప్ప మరో ఉపాయం కౌరవుల్లో లేదు. 11 అక్షౌహిణి సైన్యం ఎవరికీ లేదు. భీమసేన దేవుల వారిని ఎదుర్కొనే ఉపాయం ఏంటి? అది యుద్ధానికి విరమణ. కానీ ఇలాంటి ప్రసంగం పాండవులకు తగిలిందా? పాండవులకు ఎదురయ్యిందా? లేదే. మొదటి రోజు అలా జరిగింది, మృదువుగా యుద్ధం చేశారు కాబట్టి అలా జరిగింది. ఆ తరువాత శక్తిని పుంజుకున్న తరువాత పరాక్రమంతో యుద్ధం చేస్తూ ఉన్నారు కాబట్టి యుద్ధానికి విరమణ పలికే అవకాశం పాండవులకు రాలేదు. ఇంత అద్భుతంగా పాండవులందరూ కూడా యుద్ధం చేస్తూ ఉన్నారు. రాత్రి దుర్యోధనుడు భీష్మాచార్యుల దగ్గరికి వెళ్ళాడు. ఆచార్య, ఏంటి పితామహ, ఏంటి పాండవుల్ని గెలవలేమా? మొదటి రోజు మేం గెలిచాం, ఆ తరువాత గెలుపు అనేది మా కల అయ్యిందే తప్ప గెలవడం మా చేత కావడం లేదు. ఎలా పాండవుల్ని గెలిచేది? 11 అక్షౌహిణీ సైన్యం ఉంది. ఈ 11 అక్షౌహిణీ సైన్యంతో 7 అక్షౌహిణీ సైన్యాన్ని అతి అనాయాసంగా గెలవగలను అని నేననుకున్నాను. మీ సారథ్యంలో, మీ సేనాధిపత్యంలో అతి అనాయాసంగా పాండవుల్ని గెలుస్తామని నేను అనుకున్నాను. కానీ తారుమారవుతూ ఉందే, పాండవులే గెలుస్తూ ఉన్నారే, ఎలా, ఏం చెయ్యాలి అని ప్రార్థించిన తరువాత భీష్మాచార్యులు వారు చెప్పారు, నాన్న దుర్యోధన, ఇంకా సమయం ఉంది రాజీ పడడానికి. పాండవులు ఎలాంటి వారో నాకు తెలుసు. నేనడిగితే సంధానానికి వారు సిద్ధమవుతారు. యుద్ధం చేస్తూ ఉన్నా కూడా నా పైన అలాంటి ప్రేమ వారికి ఉంది. చివరి అవకాశం మరోసారి గమనించమన్నారు భీష్మాచార్యుల వారు. పాండవుల్ని గెలవడం ఎవరి వల్ల సాధ్యం కాదు అసలు. ఎవరనుకున్నావు పాండవులంటే? ముఖ్య ప్రాణదేవుల వారు మొదలైన వారే. ముఖ్య ప్రాణుడే భీమసేన దేవుల వారు. ఇంద్రుడు అర్జునుడు, యముడు ధర్మరాజు, నకుల సహదేవులెవరు? అశ్విని దేవతలు. దేవాధి దేవతలే పాండవులుగా జనించారు. ఇక వారికి సంరక్షకుడిగా స్వయం సర్వోత్తముడైన భగవంతుడే ఉన్నప్పుడు ఇక పాండవుల్ని గెలవడం ఎవరి వల్ల సాధ్యమవుతుందయ్యా దుర్యోధన?
ఇకపైనైనా శాంతించి యుద్ధానికి విరమణ నువ్వు చెబితే, రాజీకి సిద్ధమైతే, నేను వెళ్లి పాండవుల్ని సమాధానపరుస్తాను అని భీష్మాచార్యుల వారు చెప్పగా, భగవంతునికి నమస్కరించాడు. నటనతో, నటన మాత్రమే అది. కానీ దుర్భావనతోనే ఆ భగవంతునికి నమస్కరించి అక్కడి నుంచి దుర్యోధనుడు వెళ్ళిపోయాడు. యుద్ధానికే మళ్ళీ సిద్ధమయ్యాడనే విషయాన్ని మనం తెలుసుకుంటూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరో యో అజరః సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం.